రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక్క బస్తా కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లికే రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. చివరకు ఓపిక నశించిన రైతులు క్యూలో ఆధార్ కార్డులు పెట్టారు. నాటి సమైక్య పాలనలో ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లో నిల్చుంటే ఇప్పుడు ఆధార్ కార్డులు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోయారు. సరిపడా యూరియా ఇవ్వకుండా రేవంత్ సర్కారు వేధిస్తుందని అన్నదాతలు మండిపడ్డారు. విలేజ్లో ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా డిఏపి ఇవ్వడం జరుగుతుంది. యూరియా కోసం బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకు 2 బస్తాలు తప్ప ఎక్కువ ఇచ్చలేదు. ప్రతి ఒక్క రైతు చేనుల పనులు పెట్టి యూరియా కోసం ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కొద్దిగా యూరియాని కానీ డిఏపిని కానీ బీజీలో తేరా కానీ అందుబాటులో ఉంటాయి కదా అని మా యొక్క పల్లికి రైతు సమక్షంలో కోరడం జరుగుతుంది. రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక్క బస్తా కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మాత్రం మళ్లీ మొదలయ్యాయని చెప్పవచ్చు. నిన్న నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట రైతులు అలాగే పెద్ద ఎత్తున మహిళలు యూరియా కోసం బాధలు తీరిన పరిస్థితులు కనిపించగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి ప్రాథమిక సహకారం సంఘం ఎదుట ఉదయం 5 గంటలకే ఈ సహకార సంఘం ఎదుట పట్టాదారు పాసు పుస్తకాలు అలాగే ఆధార్ కార్డులను క్యూలో పెట్టి ఎరువులకు యూరియా కోసము రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారం రోజుల్లో కూడా ఈ తలమడుగు మండలంలోని పల్లి గ్రామానికి యూరియా వస్తుందని చెప్పినప్పటికీ కూడా గత వారం రోజులుగా ఎదురు చూసిన రైతులు ఈ రోజు యూరియా వస్తుందన్న పక్కా సమాచారంతో ముందస్తుగానే ఎరువులు తీసుకోవాలన్న ఆతృతతోని పెద్ద ఎత్తున ఈ పట్టదారు పాసు పుస్తకాలతో పాటు ఆధార్ కార్డులను క్యూలో పెట్టి ప్రస్తుతము యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గత వారం రోజుల్లో కూడా తాము ఎదురు చూస్తున్నామని ప్రతిరోజు కూడా సంబంధిత అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంబంధించిన అధికారులు మాత్రం ప్రతిరోజు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందని చెప్పేసి తిప్పి పంపిస్తున్నానని, ఈ రోజు పక్కా వస్తుందన్న సమాచారంతో తాము వచ్చామని చెప్పేసి వ్యవసాయ పనులు సైతం పక్కన పెట్టేసి ఉదయం టైంలో 5 గంటలకే ఈ సహకార సంఘం ఎదుట గత 4 గంటలను కూడా ఎదురు చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ ఈ యూరియా వచ్చినప్పటికి కూడా ఒక్క రైతుకు మాత్రం 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. ఈ 2 బ్యాగులు ఇవ్వడం సరిపోదని కనీసం 7 బ్యాగులన్నా ఇవ్వాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ మొదలుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించిన జేడీఏ గానీ అలాగే ఏడీఏ గానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఖరీఫ్ ప్లాన్ ప్రకారము అందుబాటులో ఉంచడం జరిగింది. విత్తనాలతో పాటు యూరియాను అలాగే డిఏపిని కాంప్లెక్స్ ఎరువులను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచామని చెప్పేసి కలెక్టర్ మొదలుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా యూరియా కోసము రైతులు ఎదురు చూస్తూ పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఏవో అడిగితే ఖచ్చితంగా అందరికీ యూరియా అందిస్తామని చెప్తున్నారు తప్ప కానీ ఇంతవరకు కూడా ఈ పల్లి గ్రామానికి సంబంధించిన రైతులకు ఎరువులను వాళ్ళు యూరియాను అందించలేని పరిస్థితులు మాత్రం మన క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పేసి రైతులు గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ ఎరువుల కోసము అలాగే విత్తనాల కోసము ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ధర్నాలు రాస్తారోకోలు చేసామైనప్పటికీ కూడా గత సంవత్సరం కూడా ఇక్కడ కూడా అందుబాటులో లేక చాలా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రస్తుతము వర్షం పడుతున్న సమయంలో తాము ఖచ్చితంగా యూరియా అవసరం ఉన్నది, ఖచ్చితంగా తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులు మానుకొని తాము ఇక్కడ పడిగాపులు పడుతున్నామని వెంటనే అధికారులు చొరవ తీసుకొని తమకు అవసరమైన యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.